హాయ్ అండి, నేను మీ ఆనంద్. మీరు చూస్తున్నది వైరల్ బజ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం సిద్ధవటం కోటకు వచ్చామండి. సిద్ధవటం ఊర్లోకి ఎంటర్ అవ్వగా కాస్త ముందుకెళ్తే జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ కాస్త దూరం వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గేట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు మనం సిద్ధవటం కోట లోపలికి ప్రవేశిస్తున్నాం. ప్రతి అడుగు వేస్తున్న కొద్దీ మనం చరిత్రలోకి ముందుకు సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రదేశంలో ఒకప్పుడు రాజుల సంచారం, సైనికుల కదలికలు, కోట రక్షణ వ్యవస్థ అంతా ఎంతో చురుకుగా ఉండేది. ఇప్పుడు ఆ శబ్దాలన్నీ లేకపోయినా ఈ గోడలు ఆ గత వైభవాన్ని మౌనంగా మనకు గుర్తు చేస్తున్నాయి. దయచేసి చుట్టూ గమనించండి. ఈ స్తంభాలపై చెక్కబడిన వీణ శిల్పాలు అప్పటి కళా వైభవాన్ని తెలియజేస్తున్నాయి. పురాణ సంప్రదాయంలో వీణా జ్ఞానం, సంగీతం, సంస్కృతికి ప్రతీకగా భావించబడింది. మనం ఇప్పుడు కోట ప్రధాన ద్వారం వద్దకు వెళుతున్నాము. ఈ కోట గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ రాతిపై చెక్కిన అద్భుతమైన శిల్పాలను చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న యోధులు అలాగే జంతు ఆకార శిల్పాలను యాలి లేదా వేల్లం అంటారు. పురాణాల్లోని రక్షక రూపాలు అప్పటి శిల్పులు వీటిని శక్తి, ధైర్యం, రక్షణకు ప్రతీకగా చెక్కారు. వ్యాలం అనే పదం సంస్కృతి నుంచి వచ్చింది. దాని అర్థం సాధారణంగా క్రూరమైన, బలమైన జంతువు లేదా అడవి మృగం అనే భావం. యాలి అనే పదం రూపంలో సాధారణంగా సింహం ముఖం, ఏనుగు లేదా గుర్రం లక్షణాలు. చుట్టూ పచ్చని చెట్లు, ముఖాన్ని తాకే చల్లని గాలి ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం కోట పైభాగానికి ఈ మెట్ల ద్వారా ఎక్కబోతున్నాము. కోటపైకి వెళ్ళిన తర్వాత కోట నిర్మాణం, పరిసర ప్రాంతం, అందమైన దృశ్యాలు చూడవచ్చు. ఇప్పుడు మనం కోట పైభాగానికి చేరుకున్నాం. వావ్! సిద్ధవటం కోట పైభాగం నుంచి కనిపిస్తున్న వ్యూ నిజంగా అద్భుతంగా ఉంది. దూరంగా కనిపిస్తున్న కొండలు, చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు మనసు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అక్కడి కనిపిస్తున్న కోట గోపురం, బురుజులు చూస్తుంటే కోట గత వైభవం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇక్కడి నుండి చూస్తే మొత్తం పరిసర ప్రాంతం ఎంత విశాలంగా, అందంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఇదే స్థలం నుంచి సైనికులు చుట్టుపక్కల ప్రాంతాన్ని గమనిస్తూ కోట రక్షణ నిర్వహించేవారు. ఈ ఎత్తైన నిర్మాణం కోటకు వ్యూహాత్మక రక్షణను అందించేది. ఇలాంటి చారిత్రక ప్రదేశంలో నిలబడి ఈ దృశ్యాలను ఆస్వాదించడం నిజంగా అద్భుతమైన అనుభవం. మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి 3. అవి ఈ కోటను ఎప్పుడు స్థాపించారు, సిద్ధవటం అనే పేరు ఎలా వచ్చింది, ఈ మట్లి నాయక్ ఎవరు అనేది ఒక్కొక్కటిగా వివరిస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సిద్ధవటం కోట ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పెన్నా నది తీరంలో ఉన్న ఒక పురాతన కోట. ఇది 14వ శతాబ్దంలో నిర్మించారు. ఇది ప్రధానంగా విజయనగర ఎంపైర్ కాలంలో ప్రముఖంగా అభివృద్ధి చెందింది. విజయనగరం రాజులు దీన్ని సైనిక కేంద్రంగా ఉపయోగించుకున్నారు. ఈ కోట నిర్మాణం
బలమైన రాళ్ళు, ఎత్తైన గోడలు దీన్ని సైనిక కేంద్రంగా రూపుదిద్దుకుంది. తర్వాత ఈ ప్రాంతం కుతుబ్షాహీ డినెస్టీ వారి ఆధీనంలోకి వెళ్ళింది. తర్వాత మొఘల్ ఎంపైర్ పాలనలోకి వెళ్ళింది. తరువాత నవాబ్స్ ఆఫ్ ఆర్కోట్ మరియు చివరికి బ్రిటిష్ పరిపాలనలోకి చేరింది. నా వెనకల కనిపిస్తుంది కదా గోపురం, కోట గోపురం, బురుజు, కోట ప్రాంగణంలో ఉన్న గార్డెన్, బురుజు అండి అది. అక్కడ కనిపిస్తుంది కదా పెన్నా నదికి వెళ్ళే దారి అది. ఈ గార్డెన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ గమనించండి, దేవతల శిల్పాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది కేవలం అలంకరణ కోసం కాకుండా ఆ కాలం నాటి ఆధ్యాత్మిక విశ్వాసాన్ని, రక్షణ భావనను ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు. పూర్వకాలంలో రాజులు ఏ నిర్మాణాన్ని ప్రారంభించినా దైవ ఆశీస్సులు ఉండాలని నమ్మకం ఉండేది. అందుకు దేవతల రూపాలను చెక్కడం సాధారణంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు కోట ప్రాంగణంలో ఉన్న దర్గా దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. కోట ప్రాంగణంలో ఉన్న దర్గా దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడైతే నోటీస్ బోర్డు పెట్టారో ఒకసారి గమనించండి. దయచేసి ఈ ప్రదేశాన్ని శాంతంగా, గౌరవంగా దర్శించండి. ప్రతి ఆధ్యాత్మిక స్థలానికి మనం ఇచ్చే గౌరవమే మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. పూర్వకాలంలో కోట నుండి నది వైపుకు వెళ్ళేందుకు ఒక రహస్య మార్గం. ఆ కాలంలో అత్యవసర పరిస్థితుల్లో రాజులు, సైనికులు ఈ మార్గం ద్వారా సురక్షితంగా నది వైపుకు వెళ్ళేందుకు దీన్ని ఉపయోగించారని చెబుతారు. కోట ఒకవైపు, ప్రవహించే పెన్న నది మరోవైపు. ఈ కలయిక చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. లేపండు లేదు పరిగెత్తు, అట్లా అర్థంగా పరిగెత్తు. ఆ పాప చూడండి ఎంత ఆనందంగా ఆడుకుంటుందో. ఇప్పుడు మనం పెన్నా నది ఒడ్డు నుంచి నదిలోకి దిగుతున్నాం. ఈ చల్లటి నీటి ప్రవాహం సిద్ధవటం కోట అందాన్ని మరింత పెంచుతుంది. చూడండి నదిలో నీరు ఎంత స్వచ్ఛంగా ప్రవహిస్తుందో. ఇలాంటి దృశ్యాలు సిద్ధవటం ప్రత్యేకత. ఇది ఏట్లోకి వెళ్ళే దారండి, ఇది సొరంగం అంతా. ఇప్పుడు కోట ప్రాంగణంలో ఉన్న శివాలయానికి చేరుకున్నాం. ఈ ఆలయం కోట లోపలే ఉండటం విశేషం. ఇది ఆ కాలంలో భక్తి భావానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని చూపిస్తుంది. రాజులు ఏ నిర్మాణం చేసినా దైవ ఆశీస్సు ఉండాలని నమ్మకం ఉండేది. అందుకే ఈ కోటలో శివాలయం నిర్మించి రోజు వారి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు. మొదట ఎంటర్ అయ్యాం కదా కోటలోకి, అలాంటిదే మరొకటి ఉందండి లోపల. చూడండి అలాగే ఉంది కదా. ఈ దారి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం.
ఈ గేట్ తీసి వెళ్దాం. ఈ దారి ఎక్కడికి వెళుతుందో తిప్పుకోరా నువ్వు. ఇక్కడైతే దారి అయితే లేదండి. అక్కడ చూడండి వంకలాగా ఉంది. కొంత పదంతా చుట్టూ ఉన్న పారి కూడా కనిపిస్తుంది. కోట చివరి అనుకుంటా ఇది. చూడండి అక్కడ కొండలు కనిపిస్తున్నాయి. సిద్ధవటం అనే పేరుకి చాలా పూర్వకాలపు ప్రాధాన్యం ఉంది. దీన్ని భాగాలుగా చూసుకుంటే సులభంగా అర్థమవుతుంది. సిద్ధ అంటే సిద్ధులు, అంటే తపస్సు చేసి ఆధ్యాత్మిక శక్తులు పొందిన మహర్షులు లేదా యోగులు. వటం వటం అంటే వటవృక్షం లేదా బనియాన్ చెట్టు లేదా మర్రి చెట్టు. అందువల్ల సిద్ధవటం సిద్ధులు తపస్సు చేసిన వటవృక్షం ఉన్న ప్రదేశం అని అర్థం వస్తుంది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో ఒక పెద్ద వటవృక్షం కింద ఎంతోమంది మహర్షులు తపస్సు చేసేవారని చెబుతారు. అందువల్ల ఈ ప్రదేశానికి సిద్ధవటం అనే పేరు వచ్చింది. మీరు ముఖ్యంగా మట్లి నాయక్ గురించి తెలుసుకోవాలి. మట్లి నాయక్ ఎవరు? మన రాయలసీమ ప్రాంతంలో చుట్టుపక్కల పాలించిన స్థానిక పాలకులు. వీరు ప్రధానంగా విజయనగర ఎంపైర్కు సామంతులుగా పనిచేశారు. వీరి బాధ్యతలు తమ ప్రాంతాన్ని రక్షించడం, పన్ను వసూలు చేయడం, యుద్ధంలో సహాయం చేయడం వీరి బాధ్యతలు. సిద్ధవటం వంటి కోటలను నిర్మించి తమ పరిపాలనను బలపరిచారు. స్థానిక ప్రభావం ఉన్న నాయకులుగా గుర్తింపు పొందారు. సరళంగా చెప్పాలంటే మట్లి నాయకులు విజయనగర సామ్రాజ్యానికి సేవ చేసిన స్థానిక రాజులు, పాలకులు. ఆ గుర్తు అక్కడ బ్యాగ్ కనిపిస్తుంది కదా, అది శివాలయానికి వెళ్ళే దారి అనుకుంటా. ఫ్రెండ్స్, కోట చరిత్ర గురించి చెబుతుంటే మనకు ఒక స్పెషల్ గెస్ట్ కెమెరాలో పోజ్ చేసింది ఈ ఉడతగారు. దీనికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందేమో. తిండి పెడదామని లోపే నేను చూశానని అలిగి వెళ్ళిపోతుంది. బిస్కెట్ బిస్కెట్ వేసురా. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.